అమెరికా ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో ఉక్రెయిన్ దర్జాగా ఉంది. ఈ మధ్య కాలంలో రష్యా వేసినటువంటి మిస్సైల్స్ కంట్రోల్ చేసుకొచ్చామని చెప్పుకొచ్చింది. కానీ తాజాగా ఇస్కందార్ మిస్సైల్స్ రష్యా వాడింది. ఏదైతే డ్రోన్స్ ఒక పక్కన ఇరాన్ షాహెన్ డ్రోన్స్, అట్లాగే ఇస్కందార్ మిస్సైల్స్ రెండింటిని ఏకకాలంలో గత 24 గంటల్లో వాడింది. మన రష్యా ఉక్రెయిన్ మీదన. దాంట్లో దాదాపుగా 4 ప్రాంతాలలో దాదాపుగా 80 దాకా భవనాలకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. ప్రజల ప్రాణాలు ఎంతమంది పోయారన్నది తెలియదు, కానీ పెద్ద ఎత్తున విధ్వంసం అయితే సృష్టించింది. ఇప్పుడు వీటిట్లలో ఎందుకని ఈ మిస్సైల్స్ని కంట్రోల్ చేయలేకపోయింది? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదంటే, ఇంతవరకు అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనికొచ్చింది అనుకుంటే ఇప్పుడు పనికి రాలేదు. డ్రోన్స్ విషయంలో మాత్రం 17 11 కూల్చామని చెప్పింది, 6 వచ్చి పడ్డాయి. కానీ మిస్సైల్స్ విషయంలో కూడా ఒక్క మిస్సైల్ని కూడా కంట్రోల్ చేయలేకపోవడం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే, అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా జామ్ చేయగలిగినటువంటి లేదా ఓవర్లుక్ చేయగలిగినటువంటి సరికొత్త టెక్నాలజీని రష్యా తెర మీదకి తెచ్చిందా అన్నటువంటి సందేహం వస్తుంది.